హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో చూడండి 4 ప్లేట్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ మళ్ళీ నలుగురం వచ్చేసాము. అయితే ఇవాళ మేము ఏం తింటున్నామంటే వైట్ రైస్, 3 ఎగ్స్, బాయిల్ ఎగ్స్ ఇంకా ఫ్రై చేశాను. అలాగే చికెన్ ఆలు కర్రీ 2 కలిపి చేశాను. ఓకేనా? ఇవాళ నలుగురం వచ్చేసాము. నలుగురిలో ఎవరు విన్ అవుతారు, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. అంటే ఎలా ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్కి ఎవరు వస్తే వాళ్ళు లాస్ట్ వాళ్ళే ఇంకా అంతే. లాస్ట్కి ఎవరు మిగిలితే 4 మెంబర్స్లో లాస్ట్ మొత్తం కంప్లీట్ చేయాలి. మొత్తం కంప్లీట్ చేయాలి. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. మెల్లగానే ఉన్నాం. కర్రీ బాగుంది. థ్యాంక్ యూ. నాది అయిపోయింది. నేను ఫస్ట్. సెకండ్ ఎవరో చూద్దాం. ఐ థింక్ మమ్మీ. మమ్మీ సెకండ్. థర్డ్ డాడీ అనుకుంటా. తిను మరి. కానీ కానీ డాడీ థర్డ్. జాన్ లాస్ట్. పనిష్మెంట్ జాన్ తీసుకోవాలి. నీకోసం పనిష్మెంట్. ఇంకొంచెం ఫాస్ట్ తినాల్సింది. థర్డ్ అని వచ్చేదానే కదా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే జాను ఓడిపోయింది అన్నట్టు. పనిష్మెంట్ తీసుకోవాల్సింది జాను.
చాలా డిస్కస్ చేసి ఇస్తాం పనిష్మెంట్ జానుకి. జాను కదా. ఓకేనా డాడీ? ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, మన నలుగురు పనిష్మెంట్ కాదు ఛాలెంజ్, మేము నలుగురం కలిసి చేసాం కాబట్టి ఇవాళ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. స్పెషల్ కదా అట్లా పనిష్మెంట్ అబ్బా చేయాలి. పనిష్మెంటే లేకపోతే ఓడిపోకుండా ఉండాల్సింది. స్పెషల్ కదా. స్పెషల్ ఏం నలుగురం చేసినాం ఛాలెంజ్ అంతే. సర్లే వదిలేద్దాంలే. ఇది చూడు, అంటే ఇప్పుడు వీడు ఏడైతే అంటే నేను ఓడిపోయినప్పుడైతే వదిలేయో కానీ దానికి వదిలేస్తావు అన్నట్టు పెట్టింది పేజ్ చూడు. అంటే నేను ఓడిపోతే వదిలేయో కానీ అది ఓడిపోతేనే వదిలేస్తావు మమ్మీ అన్నట్టు పెట్టింది. ఇంకా ఏం చేద్దాం? వద్దులే తల్లి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వద్దా? ఈ ఛాలెంజ్ లో పనిష్మెంట్ లేదండి. సరే వద్దురా. ఓకేనా? ఓకేగా, సరే నేను కూడా ఓకే అంట ఫ్రెండ్స్. పాపం జాను కదా, వదిలేద్దాము. పాపం చిన్నపిల్ల, వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసుకొని చిక్కులు వచ్చేస్తాం కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసినాం కామెంట్ చదవడానికి. పనిష్మెంట్ అయితే లేదు, చదివేసాట. ఓకే. ఫస్ట్ మానస సంజయ్ దేవ్ గారు హాయ్ ఆంటీ టుడే నైస్ వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ. సునీత కిరణ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి హ్యావ్ ఎ నైస్ డే అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ అండి. సంధ్య గారు హాయ్ ఆంటీ నెక్స్ట్ ఛాలెంజ్ నేను చెప్పిన ఛాలెంజ్ కూడా చెయ్యండి అని పెట్టారు. ఓకే చేస్తాం రా త్వరలోనే. సంధ్య గారు మళ్ళీ గుడ్ మార్నింగ్ నైస్ డే ఫ్యామిలీ అని పెట్టారు. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ. పడిగే నిఖిల్ రాజ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే అని పెట్టారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సల్మాన్ గారు చిట్టి పునుగులు పూరివాడ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే త్వరలోనే చేస్తామండి. చిన్ని గారు పరోటా విత్ చికెన్ కర్రీ చాలాసార్లు అడిగాను అని పెట్టారు. చేసామండి చిన్ని గారు, ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. మీరు అడిగినాక ఒక 1 వీక్ తర్వాత ఏమో 1 వీకే కదా, 1 వీక్లో ఏమో చేసాము. చూడండి వెళ్ళేసి. పరోటా చికెన్, పూరి చికెన్, దోశ చికెన్ చేసాం కదా, అప్పుడు పరోటా చికెన్ చేసిస్తాం మేము. నెక్స్ట్ మహేందర్ హనుమన్ల గారు హాయ్ ఆంటీ బ్రో అంకుల్ వీడియో కావాలి ప్లీజ్ అని పెట్టారు. లాస్ట్ వీడియో అంకుల్దే కదా, లాస్ట్ వీడియో అంకుల్దే కదా. నెక్స్ట్ పీపీపీపీ గారు వెజ్ పన్నీర్ అంటే 2 ఒకసారి చేస్తారేమో అనుకున్నాం అండి, మీరు వేరే చేశారని తెలియక మళ్ళీ అదే కామెంట్ చేసి ఆంటీ ఎనీవే చేసా ఆంటీ ఎనీవే ఛాలెంజ్ చేసినందుకు అండ్ కుకింగ్ వీడియో పెడతా అన్నందుకు థ్యాంక్ యూ ఆంటీ అని పెట్టారు. ఓకే ఓకే, కుకింగ్ వీడియో అదేంటో అర్థం కలగలే కానీ మేము చేసాంరా అంటే మీరు వీడియో చూడలేదని అర్థం, చూస్తే మీకు అర్థమైపోయేది. ఓకే నేను అడిగినందుకు వెజ్ చేసినట్టుంది, వెజ్ బిర్యానీ చేసినట్టుంది అని నీకు అర్థమైపోయి ఉండు, కానీ మీరు చూడలేదని అయితే అర్థమవుతుంది వీడియోస్. ఇప్పుడు చూసారంట, ఇప్పుడు చూసారా? ఓకే ఓకే, అయితే అదే ముందు చూడలేదు కదా, చూడకుండానే నా చేయలేదు అని కామెంట్ పెట్టారు. ఇప్పటికైనా చూసారు, థ్యాంక్ యూ అండి. స్వీట్ వాసు గారు అంటే SWW ఉంది మరి అంతే అంతే. ఓకే. ఇంకా పానీపూరి చికెన్ రోల్ షవర్మా బ్యాలెన్స్ ఉండిపోయాయి ఆంటీ అని పెట్టారు. పానీపూరి చేసాము, షవర్మా ఉన్న చికెన్ రోల్స్ బ్యాలెన్స్ ఉంది, త్వరలోనే చేస్తాము. ఉషా గారు నైస్ బ్యూటిఫుల్ వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అపూర్వ శెట్టి గారు అవును నిజమే ఆంటీ ఫాస్ట్ తినేస్తాడు నిధు కన్నా వీటిలో జాను ఉంటే జానునే విన్నా. దీంట్లో జాను ఉంటే జాను విన్నాయేదా? అబ్బో జానునే విన్. నేను ఇచ్చిన కీమా సమోసా చేసినందుకు థ్యాంక్ యూ ఆంటీ. ఓవరాల్ నైస్ ఛాలెంజ్ అండ్ పనిష్మెంట్. నెక్స్ట్ ఛాలెంజ్ కోయినోవా కిచిడి అంట. ఏంటి కినోవా కిచిడియా? ఏమో ఇంకా యూట్యూబ్లో ఒకటి చూడాలి. ఓకే ఓకే, త్వరలోనే చేస్తాం. అదేంటో చూసి సెర్చ్ చేసి. కానీ ఈ ప్లేస్లో జాను ఉంటే విన్ అవదు, చాలా మెల్లగా తింటుంది జాను. నెక్స్ట్ విఆర్ ప్రియా గారు డజంట్ లైక్ నాన్ వెజ్ ఐ డోంట్ ఈట్ యాక్చువల్లీ మీకోసం లైక్ కొడుతున్నా అని పెట్టారు. ఎవరు? విఆర్ ప్రియా గారు. ఏం పెట్టారు? డజంట్ లైక్ నాన్ వెజ్ ఇష్టం లేదంట. ఐ డోంట్ ఈట్ యాక్చువల్లీ మీకోసం లైక్ కొడుతున్నా అని పెట్టారు.
ఓకే ఓకే ప్రియా గారు, మీకు నాన్ వెజ్ ఇష్టం లేదు కానీ రేణు గారి వీడియోస్ ఎలా చూస్తున్నారు మరి? రేణుక గారి వీడియోస్ తను మొత్తం నాన్ వెజ్జే. ఓకే, ఇట్స్ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటిలాగా అనిపిస్తుంది నాకైతే. ఓకే అండి, మళ్ళీ మమ్మల్ని వాళ్ళ వీడియోస్ చూడమని చెప్తున్నారు మీరు. అదే అర్థం కావట్లేదు నాకైతే. ఏమో లేండి, వదిలేసేయండి. భరత్ గారు హాయ్ నైస్ వీడియో సూపర్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి పిఎల్ఎస్ మ్యాథమెటిక్స్ అని ఉంది. హాయ్ ఆంటీ, డూ పన్నీర్ 65 అండ్ పన్నీర్ ప్లేటర్స్ ఛాలెంజ్ అని పెట్టారు. ఓకే ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అయిపోయినా? ఓకే, థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు. మీకు ఏమనిపించిందో చెప్పండి వీడియో చూసినాక. అంటే ఇక ఏం చెప్పాలి, కొంతమంది అసలు అది బ్యాడ్ కామెంట్ అర్థం కావట్లేదు, గుడ్ అర్థం కావట్లేదు. కొంతమంది కామెంట్స్ చదువుతుంటే సరే పోనీలేండి, వదిలేద్దాము. అంతా మనం మంచిగా అనుకుంటే అయిపోతుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.